నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 8వ వార్డులో బీజేపీ గడప గడప ప్రచారం చేస్తూ ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీ అభ్యర్థి స్వాతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసిందని, అదే మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కుటుంబ పాలన చేసిందని అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఎన్నో మేము తీసుకొస్తాము అని, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను గడప గడప తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయండి అని ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా స్వాతి రంగంలోకి దిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. స్వాతి అనేట ఆమె గ్రాడ్యుయేటు, చదువుకున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఒక NGO నడిపినటువంటి వ్యక్తి. అంటే స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో గతంలోనే మహిళా పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం కానీ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మిగతా సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి గతంలోనే అనేక మంది మహిళల యొక్క సమస్యలను పరిష్కరించినటువంటి వ్యక్తి స్వాతి గారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు వారిని ప్రోత్సహించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజీవ్ గృహకల్ప మరియు అనంతగిరిపల్లి సంబంధించినటువంటి కాలనీ లోపల అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకుంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం. మరి వీటన్నిటినీ కూడా గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి మున్సిపాలిటీలో కానీ, కలెక్టరేట్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు స్వాతి గారు ముందుకొచ్చారు. వారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పంపిస్తే ఇక్కడ తిష్టవేసినటువంటి అనేక సమస్యలకు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపే దిశగా వారు పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ గతంలో అనేక రకాలైనటువంటి పార్టీలకు మీరు ప్రాతినిధ్యం ఇచ్చారు. గతంలో కాంగ్రెస్కి ఇచ్చారు, అంతకుముందు కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి కూడా ఉండే, ఇప్పుడు మొన్న 10 సంవత్సరాలు ఇక్కడ TRS పార్టీ కూడా ఇక్కడ కౌన్సిలర్గా కానీ, మున్సిపల్ చైర్మన్గా కానీ పనిచేయడం జరిగింది. మరి అనేక పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలకు కోరుకుంటున్నాను. 8వ వార్డు నుండి బీజేపీ నుండి పోటీ చేస్తున్నాను. మన బీజేపీ యూత్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది. మా గల్లీలో 20 వార్డులో రోడ్లు కానీ, మహిళలకు ఉపాధులు కానీ, మళ్ళీ క్లీనింగ్ కానీ ఇవన్నీ నేను నెరవేరుస్తానని అనుకుంటున్నాను. ఇంకొకటి పింఛన్లు, లేడీస్కి పింఛన్లు లేవు. ఇంకొకటి ఉమెన్, అవి అందరూ అన్ని దగ్గరకు పోయి చెప్పుకోలేరు. ఒక లేడీ ఉంటే లేడీ దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకోగలుగుతారు, ఉన్న మాట చెప్పగలుగుతారు, అడగగలుగుతారు, సాల్వ్ చేసుకోగలుగుతారు. ఒక లేడీ ఉంటే ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మనము అన్ని బాయ్స్ దగ్గర చెప్పుకోలేం కదమ్మా. చెప్పగలుగుతామా? చెప్పుకోలేం. ఒక ఉమెన్ ఉంటే చెప్పగలుగుతామా? చెప్పగలుగుతాం. అది కాకుండా నేను ముంగలుండి మీకు పోలీస్ స్టేషన్ కానీ, మన మున్సిపాలిటీ కానీ, MRO ఆఫీస్ కానీ ఏదైనా సరే ముంగలుండి నేను నిలబడి చేస్తా అని మీకు అందరికీ మాటిస్తున్నా. ఇంకొకటి, ఉమెన్స్ మీరందరూ ఏమున్నా నాకు ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా, పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సాల్వ్ చేస్తాము. నేను ముంగలుండి మీకు నడిపిస్తా అని మాటిస్తున్నా. ఇంకోటి, లీగల్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. నేను ఒక 3 బోర్లు వేపిస్తా అని కూడా హామీ ఇస్తున్నా. మన గృహకల్ప కానీ, అనంతగిరిపల్లి కానీ నేను ఒక 3 బోర్లు వేపిస్తా. ఇంకోటి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.